వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే బల్ల కింద చెయ్యి తడపందే పని అవ్వదు. సమాజ దృష్టికి వచ్చేది 10 to 15% ఉద్యోగులే. 15% పాపులేషన్ మాత్రమే లంచాలు తీసుకుంటున్నారని చెప్తారు. చెప్పేది ఇనిషియల్ గా ఉన్నటువంటి ఆ ఫోర్స్ రాను మారిన గవర్నమెంట్స్ ఫేట్ మీద ఆధారపడి ఉంటుందా సార్? అయితే ఇక్కడ మీ ఎంప్లాయీస్ పరిస్థితి మారిన పరిస్థితి ఏంటంటే, మా పరిస్థితి ఏంటంటే నేను ఇవాళ తీసుకొస్తున్నాయి, మాట్లాడుతున్నాయి, పోరాటం చేస్తున్నాయి, గట్టిగా అడుగుతున్నాయి అన్ని 5-6 సంవత్సరాలు ఎక్కడున్నా. ప్రభుత్వ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన డబ్బులతోనే వీళ్ళ కూలీలు ఎగ్గొట్టి గవర్నమెంట్ స్కీముల కింద పంచుతున్నారు అని. నేను ఎంప్లాయీస్ కు 30-40% వరకు ఉంచాలి. ప్రభుత్వాలు కళ్ళు మూసేసుకున్నాం. 4 లక్షల కోట్లు వీళ్ళకే అవుతున్నాయి అంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, నాట్ అవర్ ప్రాబ్లం. టైంకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళకి ఈఎంఐలు కట్టుకోలేని ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. వాడు వెళ్ళి అప్పుకి వెళ్తాడు, 4 మాటలు పడుతున్నాడు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి మాత్రమే సాటర్డే సండే 2 రోజులు వాళ్ళకి సెలవు, మిగిలిన ఎంప్లాయీస్ అందరికి మాత్రం. ఈ వ్యత్యాసం ఎందుకు సార్? సెలవు ఇచ్చిన అర్ధరాత్రి 11 మీకు దాని మీద సరైన నాలెడ్జ్ లేక, దాని మీద లోతైన అవగాహన లేక మీరు మాట్లాడుతున్నారు.